నేను మీ పాత్రిశ్రీని. అందరూ బాగున్నారా? నాకైతే చాలా ఆకలిగా ఉంది. సరే అని మా అమ్మని స్నాక్స్ అడగడానికి వెళ్ళాను. తీరా చూస్తే మా అమ్మ పడుకునుంది. సరే అని ఇంకేం చేద్దామని ఆలోచిస్తూ పెద్దమ్మ దగ్గరికి వెళ్ళాను. నాకు ఆకలేస్తుందని పెద్దమ్మని అయితే అడిగాను. మా పెద్దమ్మ ఏం చేసుకుందాం అని అడిగింది. నేనైతే ఆలు బోండా అడిగాను. మా అన్నయ్య బ్రెడ్ ఆమ్లెట్ చేస్తా అంటేనే సరుకులకు వస్తానని అన్నాడు. మా అన్నయ్యకి ఫుల్ బతకంగా ఉన్న లాక్కుని తీసుకొచ్చేసా. అన్నయ్య రోడ్డు తప్ప మిగతావన్నీ చూస్తూ వెళ్తున్నాడు. ఏంటన్నయ్య బంగాళదుంపలు ఎంతసేపు తీసుకుంటావు అని అడిగితే దానికి మా అన్నయ్య బంగాళదుంపలు తోలు తీసినంత ఈజీ కాదు, మంచి బంగాళదుంపలు వెతకాలంటే అని అన్నాడు. ఏం చెప్పావురా? ఇందులో నీకేం అర్థమైందిరా? అర్థం కాకే ఏం చెప్పావురా అని అడిగాను. ఎలా అయితేనే పెద్దమ్మ చెప్పిన సరుకులన్నీ తెచ్చిచ్చాం. సరే పెద్దమ్మకి హెల్ప్ చేద్దామని బంగాళదుంపలు నేనే కడిగాను. ఇక మా పెద్దమ్మ అయితే ఫన్ ఫ్యామిలీ మెంబర్స్ అందరితో కలిసి చేసుకుందాం అంది. ఇక మేము 6 బయటికి షిఫ్ట్ అయిపోతున్నాం. నాకు ఇవన్నీ చూస్తుంటే ఎప్పుడెప్పుడు రెడీ అవుతాయో అని అనిపిస్తుంది. మొత్తానికి రెడీ అయిపోయాయి. ఇక మరి టేస్ట్ చేసేద్దామా? టేస్ట్ అయితే అదిరిపోయింది. నెక్స్ట్ అయితే అన్నయ్య కోసం బ్రెడ్ ఆమ్లెట్. బ్రెడ్ ఆమ్లెట్ కూడా రెడీ అయిపోయింది. అన్నయ్యకైతే అసలు తినటానికి ఆగట్లేదు. ఫన్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ తింటూ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ రెసిపీస్ని ఎలా తయారు చేశారో తెలుసుకోవాలంటే కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.